చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు దాసరి గారు చుట్టాలే, అల్లూరి రామలింగయ్య గారు కూడా మీ చుట్టాలు. అల్లూరి రామలింగయ్య గారు వచ్చేసేసి తాతగారు, మా తాతగారి సైడ్ వాళ్ళకి అట్లా వాళ్ళు అక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చేసారు కదా. వాళ్ళు ఇవన్నీ ఏముందండి, ఇవన్నీ బ్రాంచెసే కదా. ఇప్పుడు ఒకటి ఉందనుకోండి, ఒక ఫ్యామిలీ, అది ఎనీ క్యాస్ట్, ఆ చెట్టు వృక్షంలో నుంచి ఎన్నో కొమ్మలు 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 అలా 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 వీళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చేసారు ఆ గుంటూరు సైడ్. వాళ్ళు చెప్తుండేవాళ్ళు తాతగారికి బంధువులు అవుతారు అల్లూరి రామలింగయ్య. కలిసారు ఎప్పుడన్నా మీరు? లేదండి, అల్లూరి రామలింగయ్య గారిని ఎప్పుడు కలవాలి, అప్పటికి నేను ఇండస్ట్రీలోకి రాలేదండి. ఓకే, అరవింద్ గారిని కలిసారు. అరవింద్ గారిని కలిసాం, చిరంజీవి గారిని ఎటు ఇదే కదండి మాలో ఉంటారు కాబట్టి ఇంతకుముందు ఆయనతో డైరీ ఓపెనింగ్ అని, బర్త్డేస్ కానీ అన్నిటికి వెళ్తుండే వాళ్ళము. ఎనీ అకేషన్స్ యుఎస్ లో కానీ అన్ని బాగా. బన్నీ మూవీలో చేశారా? బన్నీ సన్ ఆఫ్ సత్యమూర్తి చేశాను. ఓకే ఓకే ఓకే. ఆరెంజ్ అండ్ ఆరెంజ్ ఒకటి, ఇంకొక ఫిలిం రెండు చరణ్తో చేస్తామండి. చెప్పారా బన్నీకి కొంచెం మనం రిలేటివ్స్ అలా చెప్పే ఏమవుతారు బన్నీ అంటే వరుసకి ఏమవుతారు మీకు? వరుసకి ఏమనేది కాదు, తాతలు అప్పుడు కజిన్స్ వాళ్ళ చుట్టాలు కజిన్సే కదా అంతే. కానీ ఎప్పుడు నేను చెప్పలేదండి ఒకటి. రెండోది ఆయన మేము వర్క్ చేసినప్పుడు ఫ్యామిలీ ఇది కదా, సన్ ఆఫ్ సత్యమూర్తిలో నా కూతురు తనకి గర్ల్ ఫ్రెండ్ కదా, తన మ్యారేజ్కేనే కదా ఇతను ఇది మ్యారేజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేయటానికి వస్తాడు బన్నీ. సో బాగా చూసుకునేవాళ్ళు అందరినీ, బన్నీ చాలా బాగా అందరినీ బాగా ట్రీట్ చేసేవాళ్ళు. భోజనం అయిపోగానే చాక్లెట్ పాన్స్ తెప్పించేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అంతేగాని మీరు మా బంధువులు అవుతారు ఇలాంటివి అసలు నో, అట్లా మాట్లాడి జస్ట్ ఒక ఆనందం అంతే వాళ్ళకైనా, మన వాళ్ళైనా అంతవరకే ఉంటుంది. దానివల్ల మనకేమన్నా ఆఫర్స్ రావు, రెమ్యునరేషన్లు పెరగవు. అలాంటప్పుడు ఎందుకు అనాలి అని, ఎందుకు అనాలి? ఇప్పుడు నా పక్కన ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఇన్ కేస్ వాళ్ళు లేనప్పుడు మాట్లాడే సందర్భాలు ఉండవు, అందరం కలిసి కూర్చొని ఉంటాం. అలాంటి అవసరం ఎందుకు? ఇప్పుడు చూడండి ఇంటర్వ్యూస్ చాలా మంది అసలు అంటే అది వాళ్ళ ఇష్టం, చూసారు కదా, కరెక్ట్, అసలు సంబంధమే లేకుండా దట్స్ ట్రూ ముడిగట్టేస్తారు. కాదు రోషన్, ఎవరి ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది కదా. నా థాట్ ప్రాసెస్ వేరు, నాకు అట్లా ఉండదు, నాకు అసలు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు ఈవెన్ చిరంజీవి గారి దగ్గర కూడా నేను ఎప్పుడు అనలేదు, కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నా కూడా ఐ అడ్మైర్, అంతేకాని నో, నాట్ దిస్ కైండ్ ఆఫ్. బట్ బన్నీతో నాకు ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఎట్ యుఎస్, లైక్ యునో ఆటాకి వెళ్ళినప్పుడు నేను ఎంసీగా చేశాను అక్కడ. యాక్చువల్ డాన్స్కే వెళ్ళాను, ఈ ఎంసీ కోట్ చేశాను. అప్పుడు అందరూ ఆయనను గెస్ట్గా స్టేజ్ మీదకి పిలిచాను. వచ్చినప్పుడు అందరూ ఆడియన్స్ నుంచి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి, ఒక స్టెప్ వేయండి అని చెప్పి. పని జనరల్గా చేయరు కదా, ఆయన చేయరు వీళ్ళెవరు. సో రిక్వెస్ట్ చేస్తుంటే నేను అన్నాను, పని పాపం అంతమంది అభిమానంతో అడుగుతున్నారు, ఆల్ ది వే ఇండియా నుంచి వచ్చారు, ఒక మూమెంట్ ఇవ్వచ్చు, ఒక స్టెప్ వేయచ్చు కదా అంటే, మీరు చేస్తానండి అన్నారు. సరేనండి ఐఎమ్ రెడీ అన్నాను. శారీతో ఉన్నాను కానీ, బట్ వీ డిడ్ బోత్ ఆఫ్ అస్ ఫ్యూ స్టెప్స్ అండ్ అది అన్ని ఛానల్స్లో టెలికాస్ట్ అయింది. ఇంకా అంతే లైవ్ ఇస్తుంటారు కదా, అట్లా అదేంది, అంతే, దట్స్ ఇట్. ఓకే. సో అప్పటికి ఈ సినిమా అవ్వలేదు, ఎప్పుడో దట్ బిఫోర్ అప్పటికి ఇండస్ట్రీకి వచ్చారు మీరు. ఓకే. శారీస్ బాగుంటాయి మీవి, ఎక్కడ కలెక్షన్ ఇక్కడనా లేకపోతే? శారీస్ ఇక్కడ అక్కడ ఏమీ లేదు, ఏంటంటే సింపుల్ గా శారీ అయినా కానీ మీరు కట్టుకున్న విధానం చూడండి ఎంత బాగుంది. కట్టుకోవటం నార్మల్గానే కట్టుకున్నాను కదా, అది నా మీద బాగుంది అంతే. అది ఏంటంటే లక్ ఏంటంటే ఒక 50 రూపాయల చీర 100 రూపాయల చీర తెచ్చి కట్టినా కూడా నిజంగానే బాగుంటుంది. బికాజ్ నా మదర్ కూడా కలర్ తక్కువ ఉంటారు కానీ కళగా ఉంటారు. నేనే ఆశ్చర్యపోతా, నాకు కూడా కొన్ని సూట్ అవ్వవు, అమ్మకి సూట్ అవుతాయి చీరలు. ఏ చీర కట్టినా అమ్మ అందం కనిపిస్తుంది, నాకే కాదు అందరు చాలా మంది అంటారు. అట్లా కొంతమంది అదృష్టం అంతే, ఏ చీర కట్టినా బాగానే ఉంటారు. మీ వారు అదృష్టవంతులు, మా వారు కాదు, నేను అదృష్టవంతులు. నాకు గొడవ లేదు, ఇది కట్టాలి ఇంత కాస్ట్లీ ఇది కట్టాలి ఇలా ఉండాలని ఏం లేదు, ఏది కట్టుకున్నా పర్లేదు అంతే. ఏంటంటే ఒక 10,000 ఉంటాయి కలెక్షన్స్. ఏమో రోషన్, ఇవాళ రేపు మాకు తప్పదు ఆడవాళ్ళకి, ప్లస్ మాకు ఇష్టమే అది పిచ్చి. ఆడవాళ్ళకి నగలు బట్టలే కదా, దానికే ఉంటుంది, దాంట్లోనే బాగా కనిపిస్తాం, అదే కావాలంటాం. అందులోకి ఇండస్ట్రీలో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి
అకేషన్స్ ఉంటూనే ఉంటాయి, పార్టీస్. కట్టిన చీర కట్టకూడదు. ఈ మధ్యనేమో ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చిందా, ఇది కట్టుకుని మొన్న ఇది రీల్ చూసాను నేను, లేకపోతే మీ ఫోటో చూసాను నేను, లేకపోతే ఒక ఫంక్షన్ లో మిమ్మల్ని చూసాను అనేస్తారు. ఇది ఒకటి అయిపోయింది ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు మీరు కూడా కట్టిన చీర కట్టరు? కట్టకుండా ఉంటే బాగుంటుంది కానీ అప్పుడప్పుడు కడతానులేండి, కట్టకుండా ఎలా ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకుంటారు. అట్లా అసలు ఇంట్లో చీరలు కట్టనండి, డ్రెస్సెస్ అన్ని ఆల్వేస్ డ్రెస్సెసే. బయటకు కూడా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డ్రెస్సెస్, ఓన్లీ అకేషనల్గా శారీస్ కడతా. ఐ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ డ్రెస్సెస్, చుడిదార్స్ అండ్ ఏదైనా లాంగ్ కుర్తీస్ అండ్ ప్యాంట్స్. బట్ అకేషనల్గా మాత్రం పక్కా శారీ, పక్కా ఎనీ కైండ్ ఆఫ్ అకేషన్. మీరు వెళ్తారు షాపింగ్కి? నేనే చేసుకుంటానండి. పిల్లలకు కూడా ఆల్మోస్ట్ నేనే చేస్తుంటాను. పిల్లలకి నేను చేస్తాను, కొంచెం డిజైనింగ్ చేస్తాను, నాకు ఇష్టము. టైలరింగ్ వచ్చు, చాలా ఉన్నాయిలేండి. బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకోలేదండి, ఒకప్పుడు అయితే చేసుకునేదాన్ని. ఈ మధ్య నాకు అది పడట్లేదు స్టిచ్చింగ్. అది చాలా ఇయర్స్ క్రితం చేసా. పాపకి పెద్ద పాప చిన్న పాప పుట్టక ముందు బేబీకి ఫ్రాక్స్ కుట్టేదాన్ని, నా చుడిదార్స్ మా ఫ్రెండ్స్ పిల్లలకి కుట్టేదాన్ని. అట్లా అదొక ఇంట్రెస్ట్, ఇష్టం, సాటిస్ఫాక్షన్, అది హ్యాపీనెస్సే. కానీ తర్వాత నాకు సెట్ అవ్వలేదు బాడీకి, అందుకని ఐ స్టాప్ డూయింగ్ దాట్. ఇప్పుడు ఎవరున్నారు మీ కమ్యూనిటీలో ఫ్రెండ్స్? అంటే లైక్ ఇక్కడ మా కమ్యూనిటీలో ఇంతకుముందు నాగబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. మేము వచ్చినప్పుడు వెళ్ళిపోయారు వచ్చే ముందు, బట్ స్టిల్ ఫంక్షన్స్లో కలుస్తుంటారు. ప్రదీప్ యాంకర్ ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మదర్ నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆవిడ ఒకసారి ఆంటీ అంటారు, ఒకసారి అక్క అంటారు. నేను ఏమి లేదు భవానీ గారు అని చక్కగా పిలుస్తాను. ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు ఆవిడ, చాలా మంచి ఆవిడ. సరదాగా మేము పార్టీస్ అయ్యి ఉంటాయి, మా గ్రూప్స్ ఉన్నాయిలేండి, కొన్ని కిట్టీస్ ఉన్నాయి, సరదాగా వెళ్ళొస్తుంటాము. మిగతా వాళ్ళందరూ కలెక్టర్స్ ఎక్కువ ఉన్నారు, రిటైర్డ్ కలెక్టర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నారు. అందరూ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. నాకు గ్రూప్ ఉందండి, ఒక మంచి గ్రూప్ ఉంది, ఒక 10 members. వి ఎంజాయ్ సో మచ్ అండి. అది ఆ గ్రూప్ అయినప్పటి నుంచి ఐఎమ్ కంఫర్టబుల్ హియర్. అదర్వైజ్ ఈ కమ్యూనిటీకి ఎందుకు వచ్చాను అనుకునేదాన్ని. బట్ లాస్ట్ 2-3 years నుంచి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ విత్ మై గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు వాళ్ళకి హై ప్రొఫైల్ ఉండొచ్చు, కమ్యూనిటీలో లో ప్రొఫైల్, అందరం కలిసి ఉంటే అది బాగుంటుంది. చాలా మా కమ్యూనిటీలో నాకు బాగా నచ్చుతుంది అదే. రోషన్, హై ప్రొఫైల్ జడ్జెస్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అదే ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే వినాయక చవితి వచ్చినా లేకపోతే అసలు అందరూ. మేము బాగా చేస్తాం ఫెస్టివల్స్, బాగా చేస్తాం. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నాం కదా, పాట్లాగ్స్ అంటాము, బాగా వెళ్ళి అన్ని చేస్తాము. వినాయక నిమజ్జనం అప్పుడైతే పిచ్చగా డాన్సులు చేసేస్తాం విపరీతంగా, అవర్స్ టుగెదర్, ఒక 2-3 గంటలు విపరీతంగా ఎగురుతాము, డీజే పెట్టించేసుకుంటాము. మామూలుగా ఉండదు అనమాట, రచ్చ. బాగుంటుంది. మర్చిపోవాలి. ఇవన్నీ మన లైఫ్లో మన రొటీన్, ఇది మనం కలెక్టర్, మన ప్రొఫెషన్ అది. అంతేగాని యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఇక్కడ మనం ఉంటాం. భోజనాలు అవన్నీ బాగుంటుంది ఆ టైంలో. దసరా అప్పుడు కానీ, దీపావళి అప్పుడు కానీ, మెయిన్ వినాయక చవితికి 5 days చేసుకుంటాము. ఎక్కువ లంచ్లు, బ్రేక్ఫాస్ట్లు, డిన్నర్ ఎక్కువ ఉంటుంది. అందరం కలుస్తాము, మంచిగా చేపిచ్చేసి ఒక సమ్ టైం పొట్లాకంటాము. అది కన్వీనియంట్ బట్టి అది కూడా బాగుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.